ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ను అమరావతి రైతులు కలిశారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను యోగేంద్ర దృష్టికి తీసుకువెళ్లారు రాజధాని రైతులు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం రైతులతో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ సమావేశమయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. The 2013 Act, which said that whatever acquisition had taken place had not been completed, will be restarted. The Supreme Court itself bypassed it. So we are in a situation where courts are finding ways to bypass the law instead of implementing the law. This is the strange situation. To my mind, the only thing that works is farmers' unity and political pressure. This is the only language they understand. No other language they understand. 2013 భూసేకరణ చట్టాన్ని ఏ రాష్ట్రం కూడా అమలు చేయటం లేదని, ఇక్కడ మాత్రం ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని బైపాస్ మార్గంలో రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఏడాదికి 3 పంటలు పండే భూమిని రాజధాని కోసం తీసుకున్నారని, అమరావతి ఈ దేశంలోనే అతిపెద్ద భూ దోపిడీ అన్నారు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్. ప్రజలు లేకుండా రాజధాని కట్టుకుని ఏం చేస్తారని ప్రశ్నించారు ఆయన. రైతులు ఐక్యమత్యంతో పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, తానండగా ఉంటానని హామీ ఇచ్చారు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్. ఇక ఈ మీటింగ్లో ప్రొఫెసర్ రామచంద్రయ్య, సామాజికవేత్త వసుంధర, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొన్నారు.